brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నేడు పహల్గామ్ కు భారత ఆర్మీ చీఫ్ ఉగ్రదాడి జరిగిన స్థలాన్ని పరిశీలించనున్న ఉపేంద్ర ద్వివేది జమ్మూ కశ్మీర్లో భద్రతపై సమీక్ష నేడు జమ్మూ కశ్మీర్లో రాహుల్ పర్యటన ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి పరామర్శ ఉదయం అనంతనాగ్ జీఎంసీకి రాహుల్ అది టూరిస్టులపై దాడి కాదు భారత్పై దాడి ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే టైం వచ్చింది ప్రతీకారం ఎలా ఉంటుందో చూస్తారన్న మోదీ రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ దాడిని ఖండించిన అన్ని పార్టీల నేతలు ప్రభుత్వ చర్యలకి మద్దతిస్తామన్న రాహుల్ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆందోళనలు మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల మార్చ్ ఉగ్రదాడి మృతులకు పవన్ నివాళులు అధికార లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు నేడు చంద్రమౌళి అంతిమ సంస్కారం సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఆహ్వానం ఇవాళ హైటెక్స్ లో భారత్ సమిట్ 100కు పైగా దేశాల ప్రతినిధుల రాక హాజరు కానున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని భావిస్తున్న స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారు దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు జగన్ను రాజకీయాల్లో లేకుండా చేస్తా జమ్మలమడుగు సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వాటా వెళ్తోంది వారు ముష్కరుల కన్నా డేంజర్ అన్న ఆదినారాయణ రెడ్డి గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్ మరో 5గురికి కూడా వచ్చే నెల 7 వరకు రిమాండ్ నిందితులను రాజమండ్రి జైలుకు తరలింపు ఏపీ లిక్కర్ కేసులో చాణక్యకు రిమాండ్ వచ్చే నెల 6 వరకు విధించిన ఏసీబీ కోర్టు లిక్కర్ కేసులో A8 గా ఉన్న చాణక్య వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారు నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేస్తానన్న దువ్వాడ బాచర్లలో 17 మంది వైసీపీ కౌన్సిలర్లు జంప్ ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక అనంతరం మంత్రి గొట్టిపాటి రవితో భేటీ నేడు తెలంగాణలో వడగాలులు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు పహల్గాం దాడికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి సిఆర్పీఎఫ్ క్యాంపులు ఎందుకు తీసేశారన్న ఓవైసీ నేడు నల్ల బ్యాడ్జీలతో ప్రార్థనలు చేయాలని పిలుపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం తిరుమలలో ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్ ఉగ్రదాడిపై నిజాంపేట చౌరస్తా దగ్గర జనసేన నిరసన హాజరైన ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు పిరికి పందల్లా వచ్చి కాల్చి చంపారని కామెంట్ తావూర్ రాణాకు 10,000 కోట్లు చుక్కెదురు కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడేందుకు నిరాకరణ ఎన్ఐఏ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు రాణించిన కోహ్లీ పడిక్కల్ రాజస్థాన్ పై బెంగళూరు గెలుపు ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో విజయం